యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. కదా మన బీజేపీ అంటేనే సింపుల్, ఆ విధంగా అన్ని కూడా జరిగింది. కొంచెం మన సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఐలాపూర్ సార్, ఐలాపూర్. ఈరోజు ఎల్మల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మనం ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్లో చూపించుకున్న బిల్లకు పెట్టుకున్న ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో, పెండింగ్స్ ఉన్నాయో అవి అంటే మీకు చెప్పడం ఎందుకు చెప్తున్నా అంటే, ఇవి నేనున్న వస్తాయి, జీవన్ రెడ్డి ఉన్న వస్తాయి, వినయ్ రెడ్డి ఉన్న వస్తాయి. ఇది మీ సొమ్ము. నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేదు, జీవన్ గారి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేదు, వినయ్ గారి ఇంట్లోకి వెళ్ళాడు. ఇది ఎందుకంటే నేను ఎందుకు వస్తాయి ఈ కార్యక్రమాల కంటే పంచుతందుకు రాను, మీకు జ్ఞానోదయమై మీరు చైతన్యపరచడానికి వస్తాను. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా మోసపూరిత మాటలు, రాజకీయ నాయకులు చెప్పే మాటలు ఆలోచించండి. ఏం చెప్పుతున్నారు? ఓటు అనేది అది మీకు దేవుడిచ్చిన వరం, అది మీకు సరిగ్గా వాడుకుంటలేరు. ఎక్కడికి ఎట్లా వాడుకోవాలా ఏంది అని ఆ ఓటు వలన అంత రాష్ట్రం వచ్చి కూర్చున్నది. బంగ్లాదేశ్లో మన బిడ్డలను రేపులు చేసిన, హిందువులను చంపి వేలాడదీసిన, బొట్టు పెట్టుకున్న పాపానికే ఒక అమ్మాయిని 140 మంది రేపులు చేసినారు. ఈ కర్మ ఈ దేశానికి రావద్దని బాధతో నచ్చిన రాజకీయాలు. కాబట్టి ఓటు ఒక దగ్గర, భూమి ఒక దగ్గర, ఇల్లు ఇవన్నిటికన్నా మానాలు పానాలు ఉండాలి. మగోళ్ళకి చెప్తున్నా పానాలు ఉండాలి, ఆడోళ్ళకి చెప్తున్నా మానాలు ఉండాలి. బంగ్లాదేశ్లో మానాలు తీసేస్తున్నారు, పానాలు తీసేస్తున్నారు. మానం బాయే, పానం బాయే, ఆస్తి బాయే, దేశం బాయే. ఎట్లా ఈ చెక్కు 10,000 కాకపోతే 2,000 సంపాదించుకుంటాం. కానీ ఇవన్నీ కూడా మీరు ఈ దేశంలో కులపిచ్చి తగ్గించుకోండి. ఈ కులమే ప్రధానంగా నైరమై కూర్చున్నది. గడప లోపలనే కులం, గడప లోపల గడప బయట ధర్మం. అందరం ముస్లింస్ కూడా మంచోళ్ళే, క్రిస్టియన్స్ మంచోళ్ళే. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు మంచిగా కాపాడుకుంటున్నారు. క్రిస్టియన్స్ వాళ్ళకి నిబంధత అందరూ ఒకటి అవుతున్నారు. హిందువుల సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు అవుతున్నారు, ఒకరు విడిపోతున్నారు. మిగతా ధర్మాలన్నేమో ఒకటవుతున్నారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, మనమేమో కష్టం నష్టం వచ్చినప్పుడు విడిపోతున్నాం. వాళ్ళు మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, సాకలోళ్ళు, కులం అంటే అయిపోయి ఇట్లా పిచ్చిలేసినట్టు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దయచేసి కొద్దిగా సమాజం పట్ల, నీ సాటి పౌరుల పట్ల, నీ సాటి జాతి పట్ల కొద్దిగా జాలి చూపండి. రేపు కూడా కార్యక్రమం, అక్కడ సుమారు హిందువులందరినీ చంపేస్తున్నారు.
ఆడబిడ్డల్ని బహిరంగంగా సామూహిక మానభంగాలు చేస్తున్నారు. మనం ఏం చేయం, కొట్లాడము, కానీ మనం ఒకరికొకరు కావాలా. రేపు సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ కూడా ఉన్నది చేయండి. ముఖ్యంగా ఈ స్కీమ్ వల్ల ఇంకా రాను తొందరగా అవుతుంది గవర్నమెంట్. ఇది ఇప్పుడు తెలంగాణలో అందరికన్నా ఎక్కువ, అంటే సుమారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా 100 మొత్తం కలిపి 200 మధ్య వచ్చినాయి చెక్కులు. ఒక్క ఆర్మూర్కి ఒక్కదానికి మాత్రమే 1827 చెక్కులు వచ్చినాయి. ఎవడబ్బ సొమ్ము నిలదీసి అడుగుతున్నా, ఎవడబ్బ సొమ్ము? ఇది తెలంగాణ అసెంబ్లీలో అడిగినా మీరు కావాలంటే ఎవరన్నా వేరే పార్టీలకు డౌట్ ఉంటే కూడా వాళ్ళకు చూపించండి వీడియో ఏం మాట్లాడినా. పార్టీలు పక్కన పెడతాం, మళ్ళీ ఎలక్షన్ వచ్చినాక మీ ఇష్టం ఉన్నట్టు కొట్టేయండి. ఆ లోపల చోటు చూసేది లేదు, ఓడి చేసేది లోపల. నువ్వు పరదల మాట ఏది నొక్కుతున్నావో నీకు తెలిసి వస్తుంది అదిగా. కాబట్టి దయచేసి కులం అనేది మాత్రం తగ్గించండి. పార్టీలు కూడా ఎలక్షన్ల వరకే, మళ్ళీ అందరు కలిసిపోండి. చిన్న చిన్నవి ఉంటాయి. ఇంతకు ముందేమో విడదీష్టుడు వచ్చిండు, నేను కల్పడానికి వచ్చిన రాజకీయాలు. మేము ఇక్కడ ఉంటాం, చాలా ఉంటాం. హైదరాబాద్లో మా పిల్లలు మంచి మంచి కార్లలో తిరుగుతారు, మంచి మంచి మా పిల్లలు మంచి లక్ష రూపాయల చీరలు కట్టుకుంటారు. జీవన్ గడి పిల్లలు నా పిల్లల మీద మా అక్క అక్క అని పిలుచుకుంటారు. మీరెందుకు విడిపోతారని బాధ. మీకెవరు మంచి చేస్తారు, ఎవరు న్యాయం అనిపిస్తుంది, ఎవరు ధర్మం అనిపిస్తుంది, ఎలక్షన్ వరకు చూసుకోండి. మిగతా టైంలలో మాత్రం ఏం పెట్టుకోకండి. ఒకవేళ చెక్కులు ఎవరికి రాకుండా నిరంతరం ఏదొచ్చినా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కంప్యూటరైజ్ చేసింది. ఇంతకు ముందులాగా సంవత్సరాల తరబడి ఉండదు, ఇప్పుడు తొందరగా వస్తాయి. కానీ ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే హాస్పిటల్ లక్ష ఇస్తేనేమో 20,000, 10,000, 30,000 అట్లా వస్తున్నాయి. ఆ సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారో అది రేవంత్ రెడ్డి గారు ఆ టీం వాళ్ళు మంత్రులు చేసే పని. రాను అయితే మాట్లాడుతున్నాం. ఇది ఇప్పుడు కొంత స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఎట్లా పక్కన ఉంటారు కాబట్టి ఇక్కడ పెడుతున్నారు. ఆ 50,000 పెట్టి 2 లక్షలు పెడుతున్నారు. ఆడికి ఎట్లన్నా పెట్టుకోడికి తెలుసు కాబట్టి ఎట్లా 50,000 2 లక్షల పేపర్ ఇచ్చారు కాబట్టి 50,000 ఇస్తున్నారు. కాబట్టి రాను ఇప్పుడు కంప్యూటరైజ్ అయింది కాబట్టి కొద్దిగా ఉన్న బిల్లే పెట్టండి. వీలైతే తొందరగా చెక్కులు ఇస్తాము. ఇంతకు ముందులా కాదు, ప్రతి నిరంతరం పోరాడాలా ఇట్లాంటి పనుల మీద. ఎందుకంటే చెక్కులు కావచ్చు, ఇంకా రాను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ కార్డులు వస్తాయి. ఒకవేళ డబ్బుల వాళ్ళకి వస్తే మీరే ఆబ్జెక్షన్ చేయండి. వైట్ కార్డులు వస్తే 5 అంతస్తుల నోడికి 20 ఎకరాల నోడికి తెల్లటి కార్డు వస్తే తెల్లటి కార్డు లేని పోయి ఆ పొలం కాడ కూర్చోండి. వినబడుతుందా మాట్లాడింది? రాకేష్ రెడ్డికి వచ్చినా కానీ రాకేష్ రెడ్డిని కూడా కూర్చుండే. దాని అర్థం లేదు సార్, ఇటు 4 కార్లు ఉన్నాయి, పెద్ద బంగ్లు ఉన్నది, ఇటు కోటీశ్వరుడు, ఈడికెందుకు అయ్యా మాకు గుడిసెలు ఉన్నా, మాకు వైట్ కార్డు లేదు, ఇడికిస్తే ఆడికిస్తే మీకు తక్కువ పడుతుంది. బొర్రులోడికి అన్నం పెడితే పొడుగు చచ్చిపోయి ఉంటుంది, అన్నం దొరకదు. 3 పూటలు అన్నం ఉన్నోడికి 4వ పూట పెడితే లేనోడికి అన్నం దొరకదు. ఇప్పుడు రాను ఇల్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మా అంకాపూర్లో స్టార్ట్ చేస్తుంది. నిన్ననే 5 ఆఫీసర్లు వచ్చారు, 100 ఇల్లు వాళ్ళు చెప్తున్నాం. ఇక స్పీడ్ చేయాలా. అసెంబ్లీలో కూడా చెప్పినా చచ్చిపోకముందు ఇల్లు వంచురని, చచ్చిపోయినాక రోడ్డుకి గవర్నమెంట్ హాస్పిటల్ మీకు పోయినాక మీరు ఈడు కూడా ఆడు పోయినాడేమన్నా. కాబట్టి జాగ్రత్త అయినండి. ఎవరు ఏం చెప్పినా నేను మీకున్న అన్ని రకాలుగా అండగా. రాజకీయాలు మళ్ళీ మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడను. ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి. రేషన్ కార్డులు నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి. రేషన్ కార్డు లేపించుకోండి. 13 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. కొత్త కార్డులు పాత 89 లక్షలు ఉన్నాయి. కొత్తగా 10,96,000 అప్లై చేశారు తెలంగాణలో. 11 లక్షలేమో పిల్లలు కుటుంబంలో యాళ్ళని వచ్చారు. అవన్నీ ఎంక్వైరీ చేసి కొత్త కార్డులు ఇస్తారు. దయచేసి ఏమనుకోవద్దు, డబ్బున్న వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నాను. డబ్బున్న వాళ్ళకి అర్థం, పేదోళ్ళకి కొద్దిగా ఇద్దాము. అందులో ఏముంటుంది? రేషన్ కార్డులు ఏమిటి? బియ్యం పాపం మనం బత్తరింత అది కూడా గుంజుకొని తింటే పాపం తగ్గుతుంది. చెప్పండి నా మాట. ఎమ్మెల్యే గారు ఇట్లా అన్నారని కొద్ది కడుపు లోపల సాడుకో తిడతాడు, ఏమేమీలు ఉన్నాయని తిడతారు. కానీ మంచిది కూడా కాదు కదా. గరీబ్ ఓటు ఇప్పుడు కారెట్ లాక్కున్నాం అనుకో, అంటే మనం తీసుకున్నామని గరీబ్ ఓటు కాదు కారెట్. ఇది ఒకటి అర్థం చేసుకోండి. డబ్బున్న వాళ్ళు చెప్పండి మాట. వెల్మల గ్రామంలో నరేందర్ అన్న ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, కొద్ది 20 బియ్యాల భూమి ఉన్నోడు, కార్లో విరిగేటోడు, ఇంట్లో బంగారం కిలో పెట్టుకున్నాడు, బిడ్డకు 50 లక్షలు కట్నం ఇచ్చినోడు, యాంటికరికి రోగం గరీబ్ ఓటు కడుపు కొడుకుని తిన్నందుకు. కాబట్టి ఇప్పుడు 5 ఏళ్ల దాకా ఈ డ్రామాలు నడవని చెప్పండి అందరికి. 5 ఏళ్ల దాకా మీరు ఇచ్చిన లైసెన్స్ నాకు బ్రహ్మాండంగా తీసేయలేరు, మార్చలేరు. కాబట్టి
ఈసారి చెక్కులు తీసుకొని సంతోషంగా అది ఏదైనా పనికొచ్చే పనికి వాడుకోండి. అది ఎట్లనే ఎన్నో రోజుల కింద పెట్టిన హాస్పిటల్ కింద 6 నెలలు అయిపోయింది, అప్పటిదప్పుడు అయిపోయింది. కానీ ఆఖరి 5,000 ఎంత వచ్చినాయో 10,000 20,000 ఇంత 90 ml వైన్స్ ఉందైనా ఆ వైన్స్ పంపించకుండాలని ఆ చెక్ తీసుకొని 2 ఉన్నాయా కాబట్టి బెల్ట్ షాప్లో ఏంటంటే పెట్టుకుంటారు. కానీ కాబట్టి ఆ చెక్ తీసుకుని అనుభవనీయకుండ్రి. తప్పదైన పనికొచ్చేటుంటే పంటో పొలమో ఇంత బట్టలో పిల్లలకి ఇంత బట్టలో ఏదైనా కొనుక్కొని వీలైతే పిల్లలకి 5,000 10,000 అకౌంట్లు వేయండి. దేనికైనా వనికొస్తాయి మంచిగా చెడు ఇట్లాంటి. మళ్ళీ రోగం వచ్చిన రోజు మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చినకి చచ్చిపోతాము. ఈ 10,000 పెట్టుకుని బ్యాంకులో పెట్టుకోండి. మళ్ళీ ఏదైనా కడుపులో వచ్చే కాలంలో వచ్చే ఈ పైసలు వాడుకోండి. సరేనా? దసరాకు బట్టలు బిడ్డలు. ఇక్కడ గ్రామంలో సమస్యలు చెప్తారా? అదే కాదు మీతో చెప్పండి. మామూలు ప్రజల సమస్యలు చెప్పండి. నీకు అడగకపోతే గిడ్డల గంగలు పోతారు. ఏళ్ళైనా మీరు మారారు, ఈ రాజకీయ నాయకులు మారారు. మీరు అడగకనే పోయి రెడ్డుల లెక్క నాకేం తెలుస్తుంది నేను అడగాల రేవంత్ రెడ్డిని చెప్పే. మన